అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 9th డిసెంబర్ సెకండ్ షిఫ్ట్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 9th డిసెంబర్ షిఫ్ట్ 2 మ్యాథ్స్ సొల్యూషన్స్ని డిస్కస్ చేద్దాం. గివెన్ దట్ 137 raised to 0.42 equal to x and 137 raised to 0.62 is equal to y. మనని x పవర్ z అండ్ y స్క్వేర్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎక్స్ అంటే 137 0.42 కదా, 137 0.42 ఇంటూ జెడ్ ఉంది ఈక్వల్ టు 137 0.62 ఇక్కడ వై స్క్వేర్ దట్ ఈస్ ఇంటూ 2 చేయాలి. బేసెస్ ఈక్వల్ కాబట్టి 0.42 ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 62 ఇంటూ 2 ఈజ్ 1.24. సో పాయింట్ 2 digits తర్వాత ఉంది కాబట్టి ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోయి మనకి జెడ్ వాల్యూ 124 డివైడెడ్ బై 42. 2 2s 4, 2 1s 2, అగైన్ 2 6 2 2s. సో 62 డివైడెడ్ బై 21 అని వస్తుంది. అప్రాక్సిమేట్గా మనం 62ని 63 అనుకుంటే 63 డివైడెడ్ బై 21 అంటే 21 1s 21 3s అయింది కదా. సో మన వాల్యూ అనేది 3 కన్నా కొంచెం తక్కువ ఉండాలి. 62 అయితే యాక్చువల్ వాల్యూ మనం 63 తీసుకున్నాం. సో అందుకని 3 కన్నా కొంచెం తక్కువ ఉన్నది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 2.95 కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సమ్ వెన్ ఇన్వెస్టెడ్ ఎట్ 20% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అమౌంట్స్ టు 3,120 rupees ఆఫ్టర్ 3 years. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఎట్ ద సేమ్ రేట్ ఇన్ 1 year? సో ఒక సమ్ అనేది 20% సింపుల్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్ చేస్తుంటే 3 yearsకి ఆఫ్టర్ 3 years మనకి అమౌంట్ అనేది 3,120 rupees అయింది. మనల్ని అడుగుతుంది 1 yearకి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి అమౌంట్ ఇచ్చారు కదా, అమౌంట్ అంటే 100 rupees సమ్ అనుకుంటే ఇందులో 20% ఫర్ 3 years దట్ ఈస్ 20 ఇంటూ 3 60 rupees యాడ్ అయ్యి మనకి 160 అయ్యిద్ది అనమాట అమౌంట్ 3 yearsకి. ఈ 160 వాల్యూ మన క్వశ్చన్లో 3,120 అని ఇచ్చారు. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్పి. 1 yearకి 20% ఇంట్రెస్ట్ కదా, సో ఇంటూ 20 చేస్తే 0 0 క్యాన్సిల్. 2 1s 2 8s 8 1s 8 3s 24 క్యారీ 7 8 9s 72 అండ్ ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ దట్ ఈస్ 390 అనేది మన ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. LCM and HCF of two numbers are 162 and 27 respectively. If one of the numbers is 54, then find the other number. సో LCM 162 and HCF 27 అని ఇచ్చారు. ఒక నంబర్ 54 అయితే ఇంకో నంబర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers A ఇంటూ B. ఇక్కడ A వాల్యూ 54 అని అనుకుంటే LCM 162 ఇంటూ 27 డివైడెడ్ బై 54 ఈక్వల్ B ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అయితే అనమాట. 27 1s 27 2s is 54, 2 1s 2 8s is 16, 2 1s 2. సో B అనేది మనకి ఇక్కడ 81 వచ్చింది. ఆప్షన్ B is our answer. నెక్స్ట్ క్వశ్చన్. A man walks to a viewpoint and returns to the starting point by his car maintaining constant speed and thus takes a total time of 8 hours 45 minutes. He would have gained 5 hours by driving both ways. How long would it have taken for him టు వాక్ బోత్ వేస్ విత్ సేమ్ వాకింగ్ స్పీడ్? సో ఒక మ్యాన్ వ్యూ పాయింట్కి చూడటానికి వెళ్ళినప్పుడు వెళ్ళటం బై వాక్ వెళ్ళి వచ్చేటప్పుడు కార్లో వస్తే అతనికి 8 hours 45 minutes పట్టింది. అదే అతను వెళ్ళటం రావటం కార్లోనే జరుగుంటే 5 hours అనేది సేవ్ చేసి ఉండేవాడు. ఇప్పుడు మనల్ని అడుగుతుంది కార్ లేకుండా జస్ట్ బై వాక్ వెళ్ళి ఆ వ్యూ పాయింట్కి బై వాక్ వెళ్ళి అండ్ రిటర్న్ కూడా బై వాక్ వస్తే ఎంత టైం పట్టిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ బై వాక్ వెళ్తారు, అగైన్ రిటర్న్ కార్లో వస్తే టోటల్ టైము 8 hours 45 minutes కదా. సో నెక్స్ట్ 2 times కార్లోనే వెళ్తే 2c ఈక్వల్ టు 5 hours సేవ్ చేసి ఉండేవాళ్ళు. సో 8 hoursలో 5 hours అంటే రిమైనింగ్ 3 hours 45 minutes. ఇప్పుడు మనల్ని అడుగుతుంది 2 ways వాక్తో అయితే ఎంత టైం పట్టిద్ది అని చెప్పి. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ని ఇంటూ 2 చేస్తే 2 times ఆఫ్ వాక్ ప్లస్ 2 times ఆఫ్ కార్ ఈక్వల్ టు 8 2s 16 hours 45 ఇంటూ 2 ఈస్ 90 minutes. ఇందులో నుంచి మనకి కార్ వాల్యూ దట్ ఈస్ 2c వాల్యూ 3 hours 45 minutes అని తెలుసు కదా. సో 2w ఈక్వల్ టు 16 hoursలో 3 hours మైనస్ చేస్తే రిమైనింగ్ 13 hours ఉంటుంది. అండ్ 90లో మనం 45 మైనస్ చేస్తే రిమైనింగ్ 45 minutes ఉండిద్ది. సో మన ఆన్సర్ 13 hours 45 minutes.
ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The smallest natural number which is divisible by 33, 6, 8 and 16 is. So 33, 6, 8 and 16తో ఇచ్చిన ఇక్కడ వాల్యూ అనేది ఏ వాల్యూ డివైడ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 33 అంటే 11 ఇంటూ 3 కదా. ఫస్ట్ 3 మల్టిపల్ చెక్ చేద్దాం. 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి 3 మల్టిపల్ ఉండాలి. 5 ఈజ్ నాట్ 3 మల్టిపల్, సో ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. నెక్స్ట్ 5 + 5 అంటే 10, 10 అంటే 1 కదా, సో 1 3 మల్టిపల్ కాదు. నెక్స్ట్ 5 + 2 ఈజ్ 7, 7 కూడా 3 మల్టిపల్ కాదు. సో 3 ఆప్షన్స్ రాంగ్ అయితే ఇచ్చిన 4th ఆప్షన్ అనేది రైట్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 partners invested in a business in the ratio 7:2:5. They invested their capitals for 11 months, 7 months and 12 months respectively. What was the ratio of their profits? So 3 partners ఒక బిజినెస్లో 7:2:5 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే అది కూడా వాళ్ళ టైం పీరియడ్స్ మనకి 11 months, 7 months and 12 months అని ఇచ్చారు. అయితే వాళ్ళ ప్రాఫిట్స్ రేషియోస్ ఏ రేషియోలో ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో పార్ట్నర్ ఏ, బి అండ్ సి అని అనుకుంటే ఏ వచ్చేసి 7 యూనిట్స్ ఇన్వెస్ట్ చేశారు. ఎంత టైం పీరియడ్కి? 11 monthsకి. సో ఇంటూ 11 చేయాలి. అగైన్ బి 2 యూనిట్స్ 7 monthsకి. సి వచ్చేసి 5 యూనిట్స్ 12 monthsకి. సో 7 × 11 ఈజ్ 77, 7 2s 14, 12 5s 16. సో 77:14:60. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A can contains a mixture of 2 liquids P and Q in the ratio 8:7. When 5 liters of the mixture are drawn off and the can is filled with Q, the ratio of P and Q becomes 2:3. How many liters of liquid P was contained by the can initially? సో ఒక క్యాన్లో P and Q 2 different types of liquid మిక్స్ అయి ఉన్నాయి అనమాట. రేషియో వచ్చేసి 8:7. అయితే ఇప్పుడు ఈ మిక్చర్లో నుంచి 5 liters మిక్చర్ని బయటకు తీసి ఆ 5 liters మిక్చర్ ప్లేస్లో క్యూని ఫిల్ చేస్తారు. క్యూని ఫిల్ చేసినాక ఇప్పుడు పీక్యూ రేషియో వచ్చేసి 2:3 అయింది. అయితే మనల్ని అడుగుతుంది ఇనీషియల్గా పీ అనేది ఎంత వాల్యూ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ P/Q రేషియోస్ వచ్చేసి మనకి 8:7 ఉంది కదా. ఈ మిక్చర్లో నుంచి 5 లీటర్స్ని బయటికి తీస్తారు. సో రిమైనింగ్ పీక్యూ రేషియో ఎంత ఉంటుంది ఇప్పుడు? సో మిక్చర్లో నుంచి 5 లీటర్స్ తీస్తే ఈ 5 లీటర్స్ కూడా మనకి పీక్యూ రేషియో 8:7లోనే ఉంటుంది. అగైన్ రిమైనింగ్ పార్ట్ కూడా 8:7లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ 8:7లో 5 లీటర్స్ మిక్చర్ని బయటికి తీసి ఈ 5 లీటర్స్ క్యూని యాడ్ చేస్తారనమాట. సో అప్పుడు రేషియో ఏమైద్ది? 2:3 అయింది. సో ఇక్కడ క్యూని యాడ్ చేస్తున్నారు. పీ అనేది ఏం చేంజ్ అవ్వకూడదు కదా, సేమ్ ఉండాలి కదా. సో ఇక్కడ 8 యూనిట్స్ ఉంది, ఇక్కడ 8 యూనిట్స్ ఉండాలంటే ఇంటూ 4 చేయాలి. 4 × 2 ఈజ్ 8, 3 4s 12. సో ఇక్కడ 7 యూనిట్స్ ఉంది క్యూ, ఇక్కడ 12 యూనిట్స్ ఉంది. సో 12 - 7 ఈజ్ 5. సో 5 యూనిట్స్ అనేది మనకి 5 లీటర్స్ అనేది యాడ్ చేస్తున్నారు కదా క్యూని. సో 5 లీటర్స్కి ఈక్వల్ అయితే ఇక్కడ 7 + 8 దట్ ఈస్ 15. 15 అనేది మనకి ఎంత అయింది? 15 లీటర్స్ అయింది. సో ఈ 15 లీటర్స్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ 15 లీటర్స్ని 5 లీటర్స్ని తీసేశారు కదా. సో 15 లీటర్స్ + 5 లీటర్స్ యాడ్ చేస్తే టోటల్ ఇక్కడ మనకి ఇనీషియల్గా 20 లీటర్స్ మిక్చర్ ఉంటుంది అనమాట. ఈ 20 లీటర్స్ అనేది 8 + 7 15 యూనిట్స్కి ఈక్వల్ అయితే మనల్ని అడుగుతుంది పీ వాల్యూ ఎంత అని చెప్పి. పీ అంటే 8 కదా, ఇంటూ 8. సో 5 3s 15, 5 4s 20, 8 4s ఈజ్ 32/3 లీటర్స్ అనేది పీ ఇనీషియల్గా ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ అని చెప్పి వాల్యూ ఇచ్చారు. ఇక్కడ డినామినేటర్లో 18 ఉంది కదా. సో ఇంటూ 2 ఇంటూ 2 అండ్ ఇంటూ 2 చేస్తే 5 × 2 ఈజ్ 10 + 1 × 2 ఈజ్ 2. ఇక్కడ 18 ఉంది కాబట్టి 3 తీసుకోవాలి. నెక్స్ట్ 3 × 2 ఈజ్ 6 హోల్ డివైడెడ్ బై 18 మైనస్ ఆఫ్ 1. 10 + 2 ఈజ్ 12, 12 + 3 15, 15 + 6 ఈజ్ 21, 21 మైనస్ ఆఫ్ 18 × 1 ఈజ్ 18 డివైడెడ్ బై 18. 21లో నుంచి 18 మైనస్ చేస్తే మనకి 3 వస్తుంది. సో 3/18 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A train runs at a speed of 92 km/h to cover a distance of 184 km and then at a speed of 102 km/h to cover a distance of 204 km. Find the average speed of the train for the entire distance. So train 92 స్పీడ్తో 184 km డిస్టెన్స్ని కవర్ చేసిద్ది. అగైన్ 102 స్పీడ్తో
204 కిలోమీటర్ డిస్టెన్స్ని కవర్ చేసింది. అయితే మనని యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది, ఫస్ట్ ఏమో 184 కిలోమీటర్, అగైన్ 204 కిలోమీటర్ హోల్ డివైడెడ్ బై ఈ డిస్టెన్స్ని ఈ స్పీడ్తో కవర్ చేస్తుందంటే టైం ఎంత తీసుకుంటుంది, 184 డివైడెడ్ బై 92 చేస్తే మనకి టైం వచ్చింది. అగైన్ డిస్టెన్స్ ఇస్ 204 డివైడెడ్ బై 102. సో 184 ప్లస్ 204 ఈస్ 388 డివైడెడ్ బై 92ని ఇంటూ 2 చేస్తే మనకి 184 వస్తుంది. సో 92 వన్స్ 92 టూస్, 102ని కూడా ఇంటూ 2 చేస్తే 204 వస్తుంది. సో 1 అండ్ 2, 2 ప్లస్ 2 ఈజ్ 4, 4 వన్స్ 4 9s 36, 4 7s 28. సో మనకి యావరేజ్ స్పీడ్ అనేది 97 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యామిని అండ్ జెరిన్ టుగెదర్ ఇన్వెస్టెడ్ 37,200 in a business. At the end of the year, out of total profit of 5,000 rupees, Yamini's share was 1,300. What was the investment of Zerin? సో యామిని అండ్ జెరిన్ ఇద్దరు కలిసి 37,200 బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే 1 year తర్వాత వాళ్ళకి ప్రాఫిట్ 5,000 వచ్చిందనమాట. 5,000 వచ్చింది. అయితే ఈ 5,000లో యామిని షేర్ వచ్చేసి 1,300 అయితే జెరిన్ ఎంత ఇన్వెస్ట్ చేసిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. యామిని షేర్ ఈస్ 1,300. 5,000లో 1,300 మైనస్ చేస్తే రిమైనింగ్ 3,700 ఉండిద్ది. సో యామిని అండ్ జెరిన్ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ జీరో క్యాన్సిల్, 13:37 రేషియోలో ఉన్నారు. సో మనకి టోటల్ యాడ్ చేస్తే 50 యూనిట్స్ అనేది 37200 ఈక్వల్ అయితే జెరిన్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. సో ప్రాఫిట్ రేషియోస్ అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి జెరిన్ వచ్చేసి 37 యూనిట్స్ ఇన్వెస్ట్ చేసింది అనమాట. ఈ జీరో క్యాన్సిల్, 5 1s 5 7s 35, 5 4s 20, అగైన్ 5 4s 20. సో 744 ఇంటూ 37. సో 7 4s is 28 కదా. యూనిట్ డిజిట్ మనకి 8 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సినే యూనిట్ డిజిట్ 8 ఉంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. The average of 7 numbers is 45. If each number is decreased by 4, what will the new average be? So 7 numbers average 45 అయితే ఈచ్ నెంబర్ 4తో డిక్రీజ్ చేస్తే మనకి న్యూ యావరేజ్ ఎంత ఉండిద్ది, యావరేజ్ కూడా 4తో డిక్రీజ్ అయ్యిద్ది. సో దట్ ఈస్ 45 - 4 అయ్యి 41 ఉంటుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఇది నంబర్ అనమాట. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ఉలార్ ఫ్రాక్షన్. సో ఈ వాల్యూని ఉలార్ ఫ్రాక్షన్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత ఉంది, 43 ఉంది. 43లో నుంచి మనము బార్ లేకుండా ఎంత ఉంది, 4 ఉంది కదా. సో -4 డివైడెడ్ బై బార్ ఎన్ని డిజిట్స్ మీద ఉంది, 1 డిజిట్ మీద ఉంది. సో 1 × 9. అగైన్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ మీద బార్ లేదు, 2 డిజిట్స్ మీద బార్ లేదు. ఇక్కడ వాల్యూ 0 ఉన్నా కానీ డిజిట్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి 2 డిజిట్స్ మీద బార్ లేదు కాబట్టి 2 × 0 తీసుకోవాలి. +2, 43లో నుంచి 4 మైనస్ చేస్తే 39 డివైడెడ్ బై 900. 900 × 2 ఈస్ 1800 కదా. సో ప్లస్ 1800. 1800లో 39ని యాడ్ చేస్తే 1839 వస్తుంది డివైడెడ్ బై 900. సో 900 2s ఈస్ 1800 కదా. ఈ వాల్యూలో నుంచి 1800 వెళ్ళిపోతే అంటే 900 2s 1800 కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుంది, 39 డివైడెడ్ బై 900. సో 3 13s 39, 3 3s 9, 2 × 13/300 is our answer. Option C is our answer. Next question. Vaishali and Vanya invested in a business in the ratio 35:8. If total profit is 3,655 rupees, then what is difference between the profit of Vaishali and Vanya? Vaishali and Vanya ఒక బిజినెస్లో 35:8 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ అనేది 3,655 రూపీస్ వచ్చింది. అయితే వీళ్ళిద్దరు ప్రాఫిట్ రేషియోస్ మధ్యన డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. వైశాలి అండ్ వాన్య రేషియోస్ వచ్చేసి 35:8. సో 35:8 అంటే టోటల్ ఎంత అయింది, 43 అయింది. ఈ 43 అనేది మన క్వశ్చన్లో 3655 అని ఇచ్చారు. మనల్ని అడుగుతుంది డిఫరెన్స్ బిట్వీన్ వైశాలి అండ్ వాన్య. సో 35లో నుంచి 8 మైనస్ చేస్తే 27 ఉంటుంది. ఈ 27 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 27 అంటే 3 × 9 కదా. సో ఫస్ట్ ఆన్సర్లో మనం 9 మల్టిపల్ని చెక్ చేద్దాం. 9తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి 9. సో 9 అనేది క్యాన్సిల్ అయిపోయి
5, 6, 7, 8 అవుతుంది. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వదు. సో ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోయి 5, 6, 7, 8, 9, 10. సో 1 వస్తుంది. ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు. సో నెక్స్ట్ 5 + 4 9 కాబట్టి క్యాన్సిల్. 3 + 2 5. ఆప్షన్ సి కూడా రాంగ్. సో 3 ఆప్షన్స్ రాంగ్ అయితే రిమైనింగ్ ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది. 9 క్యాన్సిల్. 5 + 4 is 9. సో ఆప్షన్ డి అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ మిల్క్ వెండర్ హ్యాస్ 40 liters of a milk, 40 liters of a 40% milk solution. How many liters of pure water should be added so that the resulting mixture is 25% milk solution? సో ఒక మిల్క్ వెండర్ దగ్గర 40 liters మిల్క్ ఉందన్నమాట. ఆ మిల్క్ సొల్యూషన్లో 40% మిల్క్ ఉంది అండ్ 60% వాటర్ ఉంది. ఇప్పుడు అతను ఎంత వాటర్ యాడ్ చేస్తే 25% మిల్క్ అండ్ 75% వాటర్ అయిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ 40% మిల్క్ ఉంది కదా, సో మిల్క్ అండ్ వాటర్. 40% మిల్క్ ఉందంటే రిమైనింగ్ ఎంత పర్సెంట్ వాటర్ ఉంటుంది? 60% ఉంటుంది. ఈ రేషియోని అతను 25% మిల్క్ 75% వాటర్కి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ 22s 23s, అగైన్ 25 1s 25 3s. మిల్క్ అండ్ వాటర్ రేషియోస్ ఇనీషియల్గా 2:3 రేషియోలో ఉంటే మనకి 1:3లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నారు కదా, సో మిల్క్ అనేది చేంజ్ అవ్వదు. ఇంటూ 2 చేస్తే 2 1s 2, 2 3s 6. సో 3 నుంచి 6 అవుతుంది, అంటే 3 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ 3 యూనిట్స్ అనేది మనకి వాటర్ని యాడ్ చేశారు. సో క్వశ్చన్లో మనకి 40 liters అన్నారు. సో మిల్క్ వాటర్ 2:3 రేషియోలో ఉంది. దట్ ఈస్ 2 + 3 is 5. 5 యూనిట్స్ అనేది మనకి 40 రిప్రజెంట్ చేస్తుంటే 6 - 3 is 3. ఈ 3 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 5 1s 5 8, 8 3s is 24. సో 25 liters ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయాలి మిల్క్ సొల్యూషన్లో. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, Banu covers 790 km in a boat in 30 hours against the stream and he takes 12 hours with the stream. Then find the speed of the stream. సో బాను 790 kilometers బోట్లో వెళ్తూ అగేన్స్ట్ ద స్ట్రీమ్ అయితే 30 hours కంప్లీట్ చేస్తారు, విత్ ద స్ట్రీమ్ అయితే 12 hours కంప్లీట్ చేస్తారు. అయితే మనల్ని అడుగుతుంది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అగేన్స్ట్ ద స్ట్రీమ్ అంటే స్పీడ్స్ మైనస్ అవుతాయి. సో x - y ఈజ్ ఈక్వల్ టు ఈ స్పీడ్ అనేది మనకి ఈ స్పీడ్కి ఈక్వల్గా ఉండాలి. సో డిస్టెన్స్ అండ్ టైం ఇచ్చారు కాబట్టి 790 డివైడెడ్ బై 30. అగైన్ విత్ ద స్ట్రీమ్ అంటే x + y. 790 డివైడెడ్ బై విత్ ద స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు టైం ఎంత ఉంటుంది? 12 hours ఉంటుంది. డివైడ్ బై 12. మనల్ని అడుగుతుంది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కదా, సో ఈ ఎక్స్ని క్యాన్సిల్ చేద్దాం. మైనస్ 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 సైన్ చేంజ్ చేస్తే +x - 6 క్యాన్సిల్ అయిపోయి -2y ఈక్వల్ టు 790 కామన్ తీసుకుంటే 1/30 -1/12 ఉంటుంది. సో -y ఈక్వల్ టు 790 డివైడెడ్ బై 2 ఇంటూ 30 and 12కి ఎల్సిఎం తీసుకుంటే మనకి 60 వస్తుంది. సో 30 × 5 is 60. 30 × 2 is 60. అగైన్ 12 × 5 is 60. సో -y ఈక్వల్ టు 790 డివైడెడ్ బై 2 +2 - 5 is -3 డివైడెడ్ బై 60. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 3 1s 3 2s 60 అండ్ ఈ 0 క్యాన్సిల్ అయిపోయి y ఈక్వల్ టు 79 డివైడెడ్ బై 2 × 2 is 4. సో 4 1s 4 4, 4 9s 36, క్యారీ 3 0, 4 7s 28 అండ్ 4 5s 20. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ is 19.75 km/h. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 18, 5, 81 and 90 ఈజ్. సో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ 18తో 5తో 81తో 90తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 18 అంటే 9 × 2 కదా, 5 అంటే 5, అగైన్ 81 అంటే 9 × 9, 90 అంటే 9 × 10. సో మనం ఎల్సిఎం తీసుకుంటే 9 1 టైం, అగైన్ 5 × 2 is 10 కదా, ఇక్కడ 10 ఉంది ఇక్కడ 10 ఉంది, ఎల్సిఎం 10 అయింది. అగైన్ 9 1 more టైం ఉంది కదా, సో 1 more టైం 9. 9 × 9 is 81. 81 × 10 is 810. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ 810 వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x ఈక్వల్ టు 3 + √6 అండ్ y ఈజ్ 3 - √6 దెన్ ద వాల్యూ ఆఫ్ x² + y² ఈజ్. సో మనకి ఇక్కడ x అనేది 3 + √6 అన్నారు, x² ఏమైంది 3 + √6 హోల్ స్క్వేర్ ప్లస్ y² అంటే 3 - √6 హోల్ స్క్వేర్. ఇక్కడ a + b
హోల్ స్క్వేర్ అండ్ a minus b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. a plus b హోల్ స్క్వేర్ a minus b హోల్ స్క్వేర్ ఈస్ 2 times of a square plus b square. సో 2 times of a square అంటే 3. సో 3 square అంటే 9 ప్లస్ b square అంటే రూట్ ఆఫ్ 6 దట్ ఈస్ 6. 9 plus 6 is 15. 15 into 2 is 30. So మన ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. If at same rate of interest in 2 years, the simple interest is 60 rupees and compound interest is 62 rupees, then what is the principal? సో సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ 60 రూపీస్ వస్తుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 62 రూపీస్ వస్తుంది. అయితే మనల్ని ప్రిన్సిపల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 62 రూపీస్, సింపుల్ ఇంట్రెస్ట్ 60 రూపీస్. డిఫరెన్స్ ఎంత ఉంది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి? 2 రూపీస్ ఉంది. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ సేమ్ ఇంట్రెస్ట్ వాల్యూ వస్తుంది అనమాట. సెకండ్ ఇయర్ మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్కి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అనమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి 60 రూపీస్ అంటే 1 yearకి ఎంత అయింది? 2 yearsకి 60 అయితే 1 yearకి 30 రూపీస్ అయింది. సో ఫస్ట్ ఇయర్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ బోత్ 30 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 30 వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్లో ఒకటి 30 వచ్చింది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ 30 వాల్యూ మీద ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 2 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. సో 2 రూపీస్ అనేది 30 రూపీస్ మీద యాడ్ అవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? ఈ 0 క్యాన్సిల్, దట్ ఈస్ 20/3 అయింది అనమాట. మనల్ని ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ప్రిన్సిపల్ ఎస్ఐ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి ఎంత ఉంది? 30 రూపీస్ ఉంది కదా. సో 30 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైం పీరియడ్. 1 yearకి మనకి 30 రూపీస్ వస్తుంది. సో 1 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 20/3 ఇంటూ 100. సో 20 ones 25s. పీ వాల్యూ అనేది 30 ఇంటూ 3 ఇంటూ 5. సో 3 5s 15. 15 3s is 45. 450 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అయింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్ బై 60%. By what percent should its consumption be reduced such that the expenditure on it increases by 28% only? సో ప్రైస్ ఆఫ్ పెట్రోల్ అనేది 60% ఇంక్రీజ్ అయితే కన్సంప్షన్ ఎంత రెడ్యూస్ చేస్తే టోటల్ ఎక్స్పెండిచర్ మనకి 28% మాత్రమే ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పి అడిగారు. సో ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్సంప్షన్. ఇక్కడ మనకి ప్రైస్ ఇచ్చారు, ఎక్స్పెండిచర్ ఇచ్చారు, కన్సంప్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ మనం ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయిందో తీసుకోవాలి ఫస్ట్ రేషియో. సో 60% ఇంక్రీజ్ అయింది కదా అంటే 160 ఈజ్ టు ఎక్స్పెండిచర్ 28% మాత్రమే ఇంక్రీజ్ అవ్వాలి, దట్ ఈస్ 128 అవ్వాలి. 16 ones 16 8s ఈస్ 128. 2 5s 10, 2 4s 8. సో ఇక్కడ మనకి ప్రైస్ అండ్ ఎక్స్పెండిచర్ రేషియో 5:4 రేషియోలో ఉంది. కన్సంప్షన్ అనేది మనకి ఎంత రెడ్యూస్ అవ్వాలంటే 5లో 4 మైనస్ చేస్తే 1 డివైడెడ్ బై 5 ఇంటూ 100. సో 5 ones 5 2s 10. 20% కన్సంప్షన్ అనేది రెడ్యూస్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 20% లేదు. సో ఈ క్వశ్చన్ కూడా మనం అబ్జెక్షన్ రేస్ చేయొచ్చు అనమాట. ఆప్షన్స్ అనేవి రాంగ్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్. What is the ratio of wooden bats of brand Y manufactured by company C to the total number of wooden bats manufactured by companies A and F? సో ఇక్కడ మనకి టోటల్ 6 కంపెనీస్ ఇచ్చారు. ఈ 6 కంపెనీస్ ప్లాస్టిక్ బ్యాట్స్ అండ్ వుడెన్ బ్యాట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అయితే వుడెన్ బ్యాట్స్లో 2 బ్రాండ్స్ ఉన్నాయి, X అండ్ Y. ఇక్కడ మనకి క్వశ్చన్లో కంపెనీ సి అనేది బ్రాండ్ వై బ్యాట్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఆ రేషియోకి కంపెనీ ఏ అండ్ ఎఫ్ కలిసి వుడెన్ బ్యాట్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో ఆ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కంపెనీ సి వుడెన్ బ్యాట్స్ ఫస్ట్ ఎంత % మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది? మనకి ఇక్కడ ప్లాస్టిక్ బ్యాట్స్ 45% మ్యానుఫ్యాక్చర్ చేస్తుందని ఇస్తుంటే వుడెన్ బ్యాట్స్ 55% అయింది కదా. సో 55% ఇంటూ ఇందులో బ్రాండ్ వై అని అడిగారు. సో బ్రాండ్ వై అంటే 19 యూనిట్స్ వుడెన్ బ్యాట్స్ కదా బ్రాండ్ వైది. సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి వుడెన్ బ్యాట్స్? 6 ఇంటూ 19 దట్ ఈస్ 25. 19 ఇంటూ 25 చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు వుడెన్ బ్యాట్స్ ఏ అండ్ ఎఫ్ ఎన్ని టోటల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది? ఇక్కడ ప్లాస్టిక్ బ్యాట్స్ 55% అయితే వుడెన్ బ్యాట్స్ 45%. ఇక్కడ 40% ప్లాస్టిక్ అయితే వుడెన్ వచ్చేసి 60% అయింది. 60 + 45 ఈజ్ 105%. ఈ పర్సంటేజ్ ఈ క్యాన్సిల్ అయిపోయి 5 5s 25, 5 1s and 5 1s.
సో 19 ఇంటూ 11 ఈక్వల్ టు ఈ 5 ఇక్కడ మల్టిప్లై అయ్యింది కదా, అప్పుడు 525 ఇది. 19 ఇంటూ 11 అంటే 19 అండ్ 19 ఇలా యాడ్ చేస్తే 209 వస్తుంది. సో మన ఆన్సర్ 209 ఈజ్ టు 525 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The average of 7 numbers is 57. If each number is increased by 6, what will the new average be? సో 7 numbers average అనేది 57 అయితే ప్రతి నంబర్ 6తో ఇంక్రీజ్ చేస్తే మనకి యావరేజ్ ఏమైంది? సో ఈచ్ నంబర్ మనకి 6తో ఇంక్రీజ్ చేస్తుంటే యావరేజ్ కూడా 6 ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో 57 + 6 ఈజ్ 63. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Amit sold 171 chairs and had a gain equal to the selling price of 71 chairs. What is his profit percentage? సో అమిత్ 171 చైర్స్ అమ్మి అతనికి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 71 చైర్స్ గెయిన్ వచ్చింది. మనని ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో గెయిన్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. అతను సెల్ చేస్తుంది 171 చైర్స్. సో 171 చైర్స్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఆఫ్ ఈ 171 చైర్స్ కాస్ట్ ప్రైస్. 171 చైర్స్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఎంత వచ్చింది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 71 చైర్స్. సో 71 ఇంటూ సెల్లింగ్ ప్రైస్. సో 171 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 171లో 71 మైనస్ చేస్తే రిమైనింగ్ 100 సెల్లింగ్ ప్రైస్ ఉండిద్ది. సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు డినామినేటర్లో ఉండాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 171/100. సో 100 మీద మనకి ప్రాఫిట్ 171 వచ్చింది. అంటే టోటల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 71%. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ దట్. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ అండ్ వై ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే x⁻z అని ఉంది. అంటే 26 పవర్ 0.89z ఈక్వల్ టు వై ప్లేస్లో 26 0.31 అని ఉంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంటూ 2 చేయాలి. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి 0.89 z ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0.31 ఈజ్ 0.62. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ అండ్ ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంది కాబట్టి పాయింట్ క్యాన్సిల్ అయిపోయి మనకి z ఈక్వల్ టు 62/89 అయింది. 62/89 అంటే సో ఇక్కడ 89 వన్స్ 0.0 యాడ్ చేస్తే మనకి 89 ఇంటూ 8. సో 9ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తే 80 అని ఉంది కదా. సో 80 ఇంటూ 8 చేస్తే మనకి ఎంత వస్తుంది? 64 వస్తుంది. అంటే 89 ఇంటూ 8 చేస్తే 64 కన్నా ఎక్కువ వాల్యూ వచ్చింది. సో మన ఆన్సర్ అనేది 8 కన్నా 0.8 కన్నా తక్కువ ఉండాలన్నమాట. సో ఇక్కడ 0.8 కన్నా కొంచెం తక్కువ ఉన్నది 0.7 కదా. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్. If the average of 3 consecutive numbers is 42, find the second smallest of these numbers. So 3 consecutive numbers average 42 అయితే second smallest number ఈ consecutive numbersలో ఎంత అని చెప్పి మనం అడిగారు. 3 consecutive numbers అన్నారు కదా. సో 1, 2 and 3. యావరేజ్ ఇస్ 42 అన్నారు. యావరేజ్ అంటే మనకి మిడిల్ టర్మ్ అయింది. సో ఇక్కడ 42 ఉంటే కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే నెక్స్ట్ నెంబర్ 43 అయింది, ప్రీవియస్ నెంబర్ 41 అయింది. మనని అడుగుతుంది సెకండ్ స్మాలెస్ట్ ఈస్ 42. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్. ఏ నంబర్ వెన్ డివైడెడ్ బై 798 లీవ్స్ 45 యాజ్ ఎ రిమైండర్. ఇఫ్ ద సేమ్ నంబర్ ఈస్ డివైడెడ్ బై 21, వాట్ విల్ బీ ద రిమైండర్? సో ఒక నంబర్ని 798తో డివైడ్ చేస్తుంటే రిమైండర్ 45 వస్తుంది. ఇప్పుడు ఈ నంబర్ని 21తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎంత నంబర్ని 798తో డివైడ్ చేస్తుంటే 45 వస్తుంది కదా. సో అగైన్ ఈ రిమైండర్ని మనము 21తో డివైడ్ చేయాలన్నమాట. సో 21 వన్స్ 21 2s is 42. రిమైండర్ మనకి ఇక్కడ 3 వస్తుంది. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. Sphere of radius 3 cm is put into a water contained in a cylinder with base radius of 12 cm. If the sphere is completely immersed in the water level in the cylinder rises by. సో ఒక సిలిండర్ ఉంది ఇలాగా. ఈ సిలిండర్ బేస్ రేడియస్ మనకి 12 cm అని ఇచ్చారు అండ్ ఈ సిలిండర్లో వాటర్ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక స్పియర్ని ఉంచితే స్పియర్ రేడియస్ 3 cm అని ఇచ్చారు. ఈ వాటర్ లెవెల్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో 4/3 πr³ కదా స్పియర్ వాల్యూమ్, πr1³ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ πr²h. సో πr2²
హెచ్ R1 అండ్ R2 అని చెప్పి తీసుకుందాం. సో ఇక్కడ పై అండ్ పై క్యాన్సిల్ అయిపోయి 4/3 R1 అంటే స్పియర్ రేడియస్ దట్ ఈస్ R ఈస్ 3 కాబట్టి 3³ ఈక్వల్ టు R2 స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ఇంటూ హెచ్ 1 3 అండ్ ఈ 3 క్యాన్సిల్ అయిపోయి 4 × 3 × 3 ఉంటుంది. ఇక్కడ 12 స్క్వేర్ ఉంది కదా, సో డివైడెడ్ బై 12 × 12 4 × 3 ఈజ్ 12 12 అండ్ 12 క్యాన్సిల్ అయిపోయి అగైన్ 3 1s 3 4s. సో మనకి హెచ్ వాల్యూ 1/4 సెంటీమీటర్స్ అని వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఏ ట్రైన్ రన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 114 km/h to cover a distance of 228 km and then at a speed of 93 km/h to cover a distance of 372 km. Find the average speed of the train for the entire distance. సో ఒక ట్రైన్ 114 స్పీడ్తో 228 కిలోమీటర్స్ని కవర్ చేసింది. అగైన్ 93 స్పీడ్తో 372 కిలోమీటర్స్ని కవర్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఈజ్ టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం కదా. సో టోటల్ డిస్టెన్స్ ఇక్కడ 228 ప్లస్ 372 డివైడెడ్ బై టోటల్ టైం అన్నారు. సో 228 కిలోమీటర్స్ని 114 స్పీడ్తో అగైన్ 372 కిలోమీటర్స్ని 93 స్పీడ్తో ట్రావెల్ చేస్తే టోటల్ టైం వస్తుంది. 228 ప్లస్ 372 దట్ ఈస్ 600 డివైడెడ్ బై 114 ఇంటూ 2 ఈజ్ 228. సో 2 అగైన్ 93 ఇంటూ 4 ఈజ్ 372 4 ప్లస్ 2 ఈజ్ 6 600 డివైడెడ్ బై 6 6 1s 600. సో యావరేజ్ స్పీడ్ అనేది 100 km/h వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ సేల్ రాఘవ్ బాట్ ఏ నోట్బుక్ మార్క్డ్ ఫర్ 35 rupees at 20% discount and a pen marked for 100 rupees at 79% discount. How much did he save due to sale? సో ఒక సేల్లో రాఘవ్ నోట్బుక్ 35 రూపీస్కి మార్క్ అయి ఉంటే అందులో 20% డిస్కౌంట్కి తెస్తారు. అగైన్ 100 రూపీస్ మార్క్ అయి ఉన్న పెన్నుని 79% డిస్కౌంట్కి తెస్తే టోటల్ అతను ఎంత సేవ్ చేశాడు అని చెప్పానని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 35 రూపీస్లో 20% అంటే 0 0 2 1s 2 5s. సో 5 7s 35. ఇక్కడ 7 రూపీస్ సేవ్ చేశారు. అగైన్ 100 రూపీస్లో 79% అంటే 79 కదా. సో 79 ప్లస్ 7 ఈజ్ 86. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ సెల్స్ ఎన్ ఐటమ్ ఫర్ 960.4 rupees after giving 2 successive discounts of 30% and 80% on its market price. Had he not given any discount, he would have earned a profit of 40%. What is the cost price of the item? సో షాప్కీపర్ ఒక ఐటమ్ మీద 30% అండ్ 80% డిస్కౌంట్ ఇచ్చినాక 960.4 రూపీస్కి సెల్ చేస్తున్నారు. అదే అతను డిస్కౌంట్ ఇవ్వకపోతే అతనికి ప్రాఫిట్ అనేది 40% వచ్చేది. సో కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఐటమ్ది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డిస్కౌంట్ మనకి మార్కెట్ ప్రైస్ మీద కదా ఇచ్చేది. మార్కెట్ ప్రైస్ అనేది మనకి 100 రూపీస్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంతో చూద్దాం. మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ ఉంటే 30% డిస్కౌంట్ ఇస్తే ఎంత ఉంటుంది? 70 ఉంటుంది. అగైన్ ఈ 70లో 80% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ 20% ఉంటుంది కదా. సో ఈ 2 zeros అండ్ ఈ 2 0 క్యాన్సిల్ అయిపోయి 7 × 2 ఈజ్ 14. సెల్లింగ్ ప్రైస్ మనకి 14 వచ్చింది. నౌ డిస్కౌంట్ అనేది ఇవ్వకపోతే 40% ప్రాఫిట్ వచ్చేది. సో 40%ని మనం 4/10లా రాసుకుంటే 2 2s అండ్ 2 5s దట్ ఈస్ 2/5. సో కాస్ట్ ప్రైస్ అనేది 5 యూనిట్స్ ఉంటే 5 + 2 ఈజ్ 7. 7 అనేది మార్కెట్ ప్రైస్ అనమాట. ఇప్పుడు ఈ 2 అనేది ఈక్వల్గా ఉండాలి కదా, మార్కెట్ ప్రైస్ అనేది ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఈ వాల్యూని ఇంటూ 7 అండ్ ఈ వాల్యూని ఇంటూ 100 చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ 500 ఉంటుంది, మార్కెట్ ప్రైస్ 700 ఉంటుంది అండ్ సెల్లింగ్ ప్రైస్ 14 × 7 ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ 14 × 7 వాల్యూ అనేది క్వశ్చన్లో 960.4 అని ఇచ్చారు. మనని కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇంటూ 500 14 1s 14 6 is 84 carry 12 again 14 8s 112 point carry 8 14 6 84. So 68.6 divided by 7 7 1s 7 9 63 7 8s 56. సో 9.8 ఇంటూ 500 చేస్తే మనకి వాల్యూ అనేది 4900 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవాల్యుయేట్
సో 124 స్క్వేర్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 100 ప్లస్ ఎంత ఉంది, 24 ఉంది. సో 100 ప్లస్ సమ్ వాల్యూ ఇలా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటే మనము లాస్ట్ 2 డిజిట్స్ని చూడాలన్నమాట. సో 24 స్క్వేర్ ఏమైంది, 576 అయింది. ఇక్కడ 76 ఉంది. సో ఇచ్చిన ఆప్షన్లో మనకి ఆప్షన్ సిలోనే 76 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ సి అయింది. నెక్స్ట్ క్వశ్చన్. The cost of a rectangular sheet at the rate of 1.5 rupees per square centimeters is 945 rupees. If the length of the rectangular sheet is 30 centimeters, then what is its breadth? So, ఒక rectangular sheet పర్ స్క్వేర్ మీటర్ 1.5 రూపీస్ అయితే టోటల్ 945 రూపీస్ అయింది. సో ఇప్పుడు ఆ రెక్టాంగులర్ షీట్ లెంత్ వచ్చేసి 30 సెంటీమీటర్స్ అయితే బ్రెడ్త్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఇలా రెక్టాంగులర్ షీట్ ఉంది. ఈ రెక్టాంగులర్ షీట్లో ఒక్క స్క్వేర్ సెంటీమీటర్ కాస్ట్ వచ్చేసి 1.5 రూపీస్. సో ఈ టోటల్ వాల్యూ మనకి 945 రూపీస్ అన్నారు. సో టోటల్ వాల్యూ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్కి 1.5 రూపీస్ని ఇంటూ చేస్తే మనకి 945 రూపీస్ వస్తుంది కదా. సో లెంత్ ఎంత ఉంది, 30 సెంటీమీటర్స్ ఇంటూ బి. 1.5ని మనం 3/2లో రాసుకోవచ్చు కదా, ఈక్వల్ టు 945. 3 1s 3 3s 9, 3 1s 3, 3 5s 15. So B is equal to 315 into 2/30. 15 2s 30, 15 1s 15. సో ఈ టూ క్యాన్సిల్ అయిపోయి మనకి B వచ్చేసి 21 సెంటీమీటర్స్ వస్తుంది. ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూమ్ ఆఫ్ కొనికల్ టెంట్ ఈస్ 9240 మీటర్ క్యూబ్ అండ్ ద ఏరియా ఆఫ్ ఇట్స్ బేస్ ఈస్ 1386 మీటర్ స్క్వేర్. What is the length of the canvas required to build the tent if the width of the canvas is 3 meters? సో ఒక క్యాన్వాస్ని యూస్ చేసుకొని కోనికల్ టెంట్ని బిల్డ్ చేయడానికి క్యాన్వాస్ లెంత్ అనేది ఎంత అని చెప్పి మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో క్యాన్వాస్ మనకి ఇలా రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది కదా. ఈ రెక్టాంగులర్ విడ్త్ అనేది మనకి 3 మీటర్స్ అని ఇచ్చారు. లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్యాన్వాస్ని యూస్ చేసుకొని కోన్ని ఇలా కోన్ ఫామ్లోకి టర్న్ చేస్తామన్నమాట. అంటే కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేది రెక్టాంగులర్ ఏరియాకి ఈక్వల్గా ఉంటుంది. ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ ఎల్. సో బి వాల్యూ మనకి 3 మీటర్స్ అని ఇచ్చారు. ఎల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ 22/7 ఉంటుంది కదా పై వాల్యూ. 22 అంటే 11 మల్టిపుల్. సో ఇక్కడ ఎల్ కూడా మనకి 11 మల్టిపుల్ ఉండాలి. ఆప్షన్స్లో చెక్ చేస్తే 7 + 6 ఈజ్ 13. 13 - 8 11తో డివైడ్ అవ్వదు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. నెక్స్ట్ 4 + 2 ఈజ్ 6. 6 - 3 కూడా మనకి 11తో డివిజిబుల్ అవ్వదు. 5 + 8 ఈజ్ 13. 13 + 6 కూడా 11 మల్టిపుల్ అవ్వదు. నెక్స్ట్ 8 + 6 ఈజ్ 14. 14 - 3 అంటే 11. 11 అనేది 11తో డివిజిబుల్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో డైరెక్ట్గా మనం ఇలా ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేయొచ్చు. కానీ ఈ క్వశ్చన్కి ప్రొసీజర్ చూద్దాము. కోన్ బేస్ ఏరియా ఇక్కడ సర్కిల్ కాబట్టి పై ఆర్ స్క్వేర్ అనేది 1386 అని చెప్పి ఇచ్చారు. 1386. సో ఆర్ స్క్వేర్ వాల్యూ 1386 డివైడెడ్ బై 22 ఇక్కడ ఇంటూ 7. 11 2s 22. 11 1s 11 క్యారీ 2. 11 2s 22 క్యారీ 6. 11 6 66. సో 2 1s 2 6 12. 2 3s 6. సో ఆర్ స్క్వేర్ వాల్యూ అనేది మనకి 63 × 7 వచ్చింది. 63 అంటే 7 × 9 కదా. సో ఆర్ స్క్వేర్ వాల్యూ 7 × 7 × 9 వచ్చింది. ఆర్ వాల్యూ ఎంత వస్తుంది, 1 × 7 అండ్ 9 ఉంది కాబట్టి స్క్వేర్ రూట్లో నుంచి బయటికి తీస్తే 3 వస్తుంది. సో ఆర్ వాల్యూ మనకి 7 × 3 ఈజ్ 21 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ కోనికల్ టెంట్ 9240 అన్నారు. సో వాల్యూమ్ వచ్చేసి మనకి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. వాల్యూమ్ 9240 ఈక్వల్ టు 1/3. ఇక్కడ పై ఆర్ స్క్వేర్ అంటే 1386 కదా. సో డైరెక్ట్గా 1386 ఇంటూ హెచ్. 3 1s 3 4s 12, 3 6 18, 3 2 6. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 9240 డివైడెడ్ బై 462. 462 1s 462 2s ఈజ్ 924. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో హెచ్ వాల్యూ మనకి 20 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు కోనికల్ టెంట్లో రేడియస్ ఏమో 21 అని ఉంది, హైట్ ఏమో 20 అని ఇచ్చారు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ ఫార్ములా ఉంది కదా,
ట్రిప్లెట్స్ 20, 20 అండ్ 29 ఆర్ ట్రిప్లెట్స్. సో ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 20 ఉంది. సో రిమైనింగ్ మనకి ఈ వాల్యూ వచ్చేసి 29 అయింది. ఇప్పుడు ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్లో లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎల్ ఇంటూ బి అంటే 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ రేడియస్ 21 కదా. ఎల్ వాల్యూ ఎంత వచ్చింది, లాటరల్ సర్ఫేస్ 29. సో 7 1s 7 3s, ఈ 3 క్యాన్సిల్ అయిపోయి ఎల్ అనేది 22 ఇంటూ 29 అయింది. 9 ఇంటూ 2 ఈజ్ 18. సో యూనిట్ డిజిట్లో మనకి 8 2 వాల్యూస్కి ఉంది. సో 29 ఇంటూ 2 చేద్దాం. 29 ఇంటూ 2 ఈజ్ 58 కదా. సో రిమైనింగ్ 11 ఉంటుంది. 11 ఇంటూ 58. సో 11 ఇంటూ 58 అంటే 58 అండ్ 58. సో 8 3 క్యారీ 1 6. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 638 centimeters. Option D is our answer. Next. If at same rate interest in 2 years, the simple interest is 60 rupees and compound interest is 63 rupees, then what is the principal? So same rate of interest లో 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 60 రూపీస్ ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో 63 రూపీస్ ఉంది. అయితే ప్రిన్సిపల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి 63 ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ 60 రూపీస్ ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది, 3 రూపీస్ అని ఉంది. సో 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 60 రూపీస్ అయితే 1 ఇయర్కి ఎంత ఉంటుంది, 30 రూపీస్ ఉండిద్ది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో 30 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అయితే సెకండ్ ఇయర్కి ఈ 30 + 3 రూపీస్ యాడ్ అవుతుంది అనమాట. సో ఈ 3 రూపీస్ అనేది మనకి ఈ ఇంట్రెస్ట్ మీద యాడ్ అయింది కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 / 30 ఇంటూ 100. సో ఈ 0 క్యాన్సిల్ అండ్ ఈ 3 క్యాన్సిల్ అయిపోతే మనకి 10% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో మనల్ని ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. SI = PTR/100. సో సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 2 ఇయర్స్కి 60 వచ్చింది. 60 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 2 ఇంటూ R ఈజ్ 10 డివైడెడ్ బై 100. ఈ 0 క్యాన్సిల్, 2 1s 2 5s 10. So P value is 5 into 6 is 30 and E0 as it is. So principal is 300. Option C is our answer. Next question. The population of a village was 1,30,000. It increases by 15% in the first year and increased by 30% in the second year. Its population after 2 years is. So village lo population 1,30,000 unte first year 15% ఇంక్రీజ్ అయ్యారు, సెకండ్ ఇయర్ 30% ఇంక్రీజ్ అయ్యారు. అయితే 2 ఇయర్స్ తర్వాత పాపులేషన్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. 1,30,000లో 15% ఇంక్రీజ్ అయ్యారంటే 115 డివైడెడ్ బై 100. 30% ఇంక్రీజ్ అయ్యారంటే 130 డివైడెడ్ బై 100. సో ఇక్కడ 1 2 3 4 zeros ఉన్నాయి. ఈ 4 zeros అండ్ ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు 13 ఇంటూ 115 ఇంటూ 130 ఉండిద్ది. 3 5s 15, 15 3s is 45. సో ఇక్కడ 0 ఉంది. యూనిట్ లాస్ట్ 2 డిజిట్స్ అనేది మనకి 50 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి లాస్ట్ 2 డిజిట్స్ 50 అనేది ఆప్షన్ సికి ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. A vendor claims to sell wheat at a loss of 25%, but he cheats by using weights that weigh 35% less than what is mentioned on them. What is his profit percentage? సో ఒక వెండర్ వీటిని 25%కి లాస్ అమ్ముతున్నానని చెప్తూ అతను 35% అనేది ఫాల్టీ వెయిట్ యూస్ చేస్తున్నాడు. అయితే అతనికి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే 25% లాస్ అన్నారు. 25%ని మనం 25%ని 1/4లా రాసుకోవచ్చు కదా. సో కాస్ట్ ప్రైస్ 4 యూనిట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ 3. 35% లెస్ వాల్యూ ఇస్తున్నాడు అంటే మనం అమౌంట్ అనేది 100 రూపీస్కి ఇస్తుంటే 35% లెస్ చేసి 65 రూపీస్ గల వాల్యూనే మనకి ఇస్తున్నారనమాట. సో 4 1s 4 25 is 100, 5 13 65, 5 5s 25. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 13, సెల్లింగ్ ప్రైస్ 3 into 5 is 15. సో కాస్ట్ ప్రైస్ 13 యూనిట్స్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ 15 యూనిట్స్ ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది, 2 యూనిట్స్ ఉంది. అపాన్ కాస్ట్ ప్రైస్ దట్ ఈస్ 13 into 100. సో 200 divided by 13 is 13 1s 13, 13 1s 13 carry 7, 13 5s
65. సో 5.0. సో 13 3s 39. సో 15.3 సమ్ వాల్యూ వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.